పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అతి పరిశుద్ధమైన ప్రతిష్టాభిషేక తైలములోని పరిగ్రహ శరీర రక్తముల విందు ఎదుటకు మిక్కిలి ఆశతో మిక్కిలి ఆకలితో ఏదించిన ప్రియులారా, పెండ్లి కుమారుని తైలాభిషేకములోని శరీర రక్తములు ఆయన శరీరమును మనలో పరిపూర్ణముగా నింపి ఆయన రక్తమును మనలో పరిపూర్ణముగా వంపి మహిమ మేఘమెక్కించునుగాక. ప్రియమైన వారులారా, ఈ దినము పరిగ్రహాత్మయున్న పరిశుద్ధాత్మ తండ్రి తన పరిగ్రహ ఆత్మ యొక్క ప్రసవ వేదనలో నుండి పరిగ్రహాత్మ యొక్క ప్రసవ వేదనలో నుండి ప్రతిష్టాభిషేక తైలమును ఇచ్చుచూ ఉన్న శరీర రక్తములను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎక్కడివి చెప్పండి? శరీర రక్తాలు పరిగ్రహాత్మయున్న పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క పరిగ్రహ ప్రసవ వేదనలో సిద్ధపరచబడిన పెండ్లి కుమారుని ప్రతిష్టాభిషేక తైలము అనుగ్రహించుచూ ఉన్న శరీర రక్తములు. కష్టమైనవే కానీ కొంచెం గ్రహించడానికి తప్పదు. మేఘం ఇష్టం అనుకున్న వారికి ఏది కష్టం కాకూడదు. ఏమిటి? మేఘం ఇష్టం అనుకున్న వారికి ఏది కష్టం కాకూడదు. ఎందుకని? జనకులు అన్నారన్నమాట, చింతాకంత కష్టమైన చిరాకైనా ఉంటే ఏం చేయలేరు. చింతాకన్యాకుల కంటే సాధారణంగా చాలా చిన్న ఆకు. చింతాకు అంటే చెట్టు పెద్దది, ఆకు మాత్రం చాలా చిన్నది. చింతాకంత చిరాకు ఉంటే ఏం చేయలేరట, కష్టం ఉంటే మేఘం ఎక్కలేరు అని మా బైబిల్ మిషన్లో ఉన్న పితరులు ఏమనేవారంటే, మనకి చింతాకంత ఉండదు, అరిటాకంత ఉండదు అని అనేవారు. బైబిల్ మిషన్ పితరులు ఏమనేవారు? మనకి చింతాకంత ఉండదు. చింత ఎంత ఉంటుందట? అరిటాకంత ఉంటుంది. చెట్టు చిన్నదే, ఆ ఆకు మాత్రం గెల కంటే పెద్దది, ఇంకా లోపలుండే పువ్వు కంటే పెద్దది. ఇంకేమైనా ఏ వేటితో అయినా పోల్చుకోండి. కనుక చెప్పండి, ఏం చెప్తారు? ఏం చెప్తారు? అరిటాక. మరి అది కదా రావాల్సింది, అందరికీ రావట్లేదే. మేఘం ఇష్టం అనుకున్నవారు కష్టపడకూడదు, దేనిని కష్టం అనుకోకూడదు. మేఘాన్ని ఇష్టపడేటటువంటి అంతే. అన్నిటికీ ఎస్ 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 ఎస్. కనుక మరి ఇవేంటి కష్టమైన మాటలు? పరిగ్రహాత్మ యొక్క ప్రసవ వేదన సారము సిద్ధపరిచినటువంటి ప్రతిష్టాభిషేక తైలములోని శరీర రక్తములు మనకిస్తూ ఉన్నారు అనేటటువంటి మాటని మనం కష్టంగా భావిస్తే
చెప్పండి, ఏది కూడా ఆఖరికి కష్టమైపోతుంది, ఎగిరడం కూడా కష్టమైపోతుంది. రైట్, జాగ్రత్త. కనుక పరిశుద్ధాత్మ తండ్రి తన పరిగ్రహ ఆత్మ యొక్క ఆ ప్రసవ వేదనలో నుండి ఏం సిద్ధం చేశారు? ఇదేనో ప్రతిష్టాభిషేక తైలములోని శరీర రక్తములు సిద్ధం చేశారు. కావాలంటారా? ఉన్నాయా? ఏమిటి? ఉన్నాయా అంటే ఏమిటంటే ఉన్నాయా అంటే ఉన్నాయా అన్నారు. ఏమిటంటే చెప్పరే. ఏమిటి? శరీర రక్తాలు ఉన్నాయా అంటే ఉన్నాయా అన్నారు. ఏమిటంటే చెప్పాలి కదా. ఏమున్నాయా అంటే ఎందులో? నన్ను అడిగితే నాకేం తెలుసయ్యా, నేను అన్నీ విన్నానా ఏంటి? ప్రతిష్టాభిషేక తైలములు ఏమున్నాయి? పెండ్లి కుమారుని పరిగ్రహ శరీర రక్తములు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏమున్నాయి? ఆయన శరీర రక్తాలు. ఎందులో? ప్రతిష్టాభిషేక తైలం. అర్థమైందిగా? కనుక ఎలా ఉన్నాయి అనేది ధ్యానం చేద్దాం. ఉన్నాయి అనుకున్నాం కదా, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఏమై ఉన్నాయి? ఎలా ఉన్నాయి? ఏమై ఉన్నాయి? నెంబర్ 1, నింపుచున్న శరీరము. నింపుచున్న శరీరము. రెండో చెప్పండి ఎవరైనా. వినబడలా సరిగా చెప్పండి. ఇందా చెప్పినాడు మళ్ళీ చెప్పటానికేమి. గుంపులో రాయమంటే వేస్తా. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పండి నేను. మొట్టమొదటిది చెప్పండి, పర్లేదు, తప్పే ఉంది. మొట్టమొదటిది ఏంటి? నింపుచున్న శరీరము. ఇంకా వంపుచున్న రక్తము. ఇదేమిటిది? ఈ ప్రతిష్టాభిషేక తైలము బుడ్డిలో కానీ తైలపు కొమ్ములో కానీ ఏం చేయాలి? మొట్టమొదట నింపాలి. నింపిన తర్వాత ఏం చేయాలి? వంపాలి. అంటే వంచాలి, అంటే వంపాలి. వంపటం అని అంటే పోయటం అన్నమాట. కనుక ఈ ప్రతిష్టాభిషేక తైలాన్ని ఇంకా మనము తడిమి చూచుకుంటూ ఉన్నప్పుడు ఆత్మ తండ్రి ఆ ప్రతిష్టాభిషేక తైలములో నుండి ఆయన శరీర రక్తాలు ఏమై ఉన్నవో ఎలా చూపిస్తున్నారు మనకి? నింపుచున్న శరీరము ద్వారా, రక్తము ద్వారా చూపిస్తున్నారు. నిజమేనా? కనబడుతున్నాయా? అయ్యా, మనోనేత్రాలకు కనబడకపోయినా శ్వాస నేత్రాలకి కనబడుతూ ఉన్నాయి. మానవ దేహానికి అందకపోయినా అంతరంగ పురుషునికి అందుతూ ఉన్నాయి తండ్రి అని ఏం చెయ్యాలా? ఏం చెయ్యాలా? ఈ ప్రతిష్టాభిషేక తైలములోని నింపుచున్న శరీరమును బట్టి, వంపుచున్న రక్తమును బట్టి ఏం చేయాలి? పెండ్లి కుమారుడు పాదములిక తలపైకెత్తకుండా అలాగే సాగిలపడి స్తుతించాలంతే. దేనిని బట్టి? నింపుచున్న శరీరాన్ని బట్టి, వంపుచున్న రక్తాన్ని బట్టి. ఎందులో నుండి? ప్రతిష్టాభిషేక తైలములో నుండి. వీరు సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని ఒలీవ తైలమును పోయివారై ఉన్నారు. ఎందుకో? భూలోకం అంతా నింపుకున్నారు. ఆ మాట చదవలేదు, ఊరికే చదవండి.
జకరియా గ్రంథం తెలుసు కదా మీకు. జకరియా గ్రంథం తీసిన వారు చదవండి. 4వ అధ్యాయం 11 నుండి చదవండి. పరలోకంలో దీపస్తంభం కనబడతా ఉంది. ఇక్కడ జకరియా గారి యొక్క దర్శనంలో, అయ్యా ఈ దీపస్తంభానికి ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివని ఆయన కనబడుతూ ఉన్న దర్శనాన్ని చూసి అడిగారన్నమాట, ఏమిటయ్యా ఇవని. ఐదు చైర్లు వేయండి ప్రతిరోజు కూడా. 5 చైర్లు వేస్తే వరుసలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. వరుసలోనే వేసుకోండి. కనుక ఏమని చెప్తూ ఉన్నారు? పరలోకం నుండి వచ్చినటువంటి స్వరము, అతడు నాతో కనబడిందమ్మా, కనబడలేదా? జకరియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం, వీరిద్దరూ అయ్యా ఈ ఒలీవ చెట్లకు ఉన్న ఈ 2 కొమ్మలు ఏంటంటే, నీకు దర్శన రూపంగా కనబడిందే, ఇవి కొమ్మలు కాదు. వీరిరువురు కూడా మనుష్యులు, పాత నిబంధన ప్రవక్తలు. ఏం చేస్తూ ఉన్నారు వారు? సర్వలోకనాథుడకు దేవుని సన్నిధిని నిలువబడుచు తైలమును పోయిచూ ఉన్నారు, పోయివారై ఉన్నారు. ఏమని చెప్పుకున్నాం? ఈ వాక్యమును ఎదుట భూలోకమంతా కూడా నింపుకున్నారు కాబట్టి పరలోకమంతా కూడా వంపుతూ ఉన్నారు. ఆ ప్రతిష్టాభిషేక నిత్యము కూడా పెళ్లి కుమారుడు తన ప్రసవ వేదన చేత ఏం చేస్తూ ఉన్నారు? పెళ్లి కుమార్తెని ఈ నిత్యాభిషేకములోనికి తీసుకొని వస్తున్నారు. ఈ అభిషేకము నిత్యాభిషేకంగా లేకపోతే, మారకపోతే మనం ఎవరో కూడా ఏం చేయలేము. ఇక్కడ బతకలేం, అక్కడికి అంతకంటే కూడా రాలేము. ఏమో అర్థమైందా? పెండ్లి కుమారుడు తన ప్రసవ వేదనలో నుండి ఏం చేస్తున్నారు? నిత్యమైనటువంటి అభిషేకాన్ని ఇస్తూ ఉన్నారు. దానికి సాదృశ్యంగా ఏం చేస్తున్నారు? భూలోకం అంతా నింపుకున్న వారితో పరలోకములో ఒలీవ తైలం పోయిస్తూ ఉన్నారు. ఆ తైలం అంతా కూడా ఎక్కడికి వస్తుంది? ఆ ఒలీవ చెట్ల యొక్క ఆ 2 కొమ్మల నుండి నిత్యము పోయబడుచు ఉన్నటువంటి ఆ తైలం అంతా ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి వస్తుంది? సువర్ణ దీప స్తంభములోనికి వస్తూ ఉన్నది. ఆ సువర్ణ దీప స్తంభమే పరిశుద్ధాత్మ తండ్రి గారికి సాదృశ్యమైనటువంటి దీపస్తంభం. ఆ 7 కొమ్మలలోనికి ఈ తైలము వచ్చి ఏం చేస్తుంది? పరిపూర్ణముగా అయినటువంటి పరిశుద్ధాత్మ ప్రభావమునే వెల్లడి చేస్తూ ఉన్నది. కనుక ప్రియమైన వారలారా, ఈ ప్రతిష్టాభిషేక తైలము వినాలి. ఈ దినము మనకు అందిస్తూ ఉన్నటువంటి ఆయన శరీరము. ఏ శరీరం ఇది? బాడీ దట్ ఈస్ కంప్లీట్లీ ఫిల్లింగ్ us. ఆయన శరీరమే నింపుతున్న శరీరం, ఆయన రక్తమే వంపుతున్న శరీరం. ఆయన రక్తం, శరీరమేమో పూర్తిగా నింపుతూ ఉన్నది, రక్తమేమో పూర్తిగా ఖాళీ చేసేస్తుంది, ఖాళీ అయిపోతుంది. ఎందుకొరకు? నాకేం తెలుసు. ఎందుకొరకు?
పరిగ్రహ వధువుగా రూపాంతరం చెందటానికి ప్రతిష్టాభిషేక తైలముతో అంటబడిన పరిగ్రహ వధువుగా రూపాంతరం చెందటానికి. చెప్పండి. పరిగ్రహ వధువుగా రూపాంతరం చెందటానికి ఈ ప్రతిష్టాభిషేక తైలములోనే శరీరమేమో నిత్యము నింపుతుంది, రక్తమేమో నిత్యము నీ కొరకు వంపుతుంది, ఖాళీ అయిపోతుంది. అర్థమైందా ఈ రెండు మాటలు? కనీసం నింపుట, వంపుట, నింపుకొనుట లేదా నింపుట, వంపుట, ఇవే రెండు మాటలు. ఇక్కడ నింపుకోకుండా అక్కడ ఏం చేయలేరు, వంపలేదు. రైట్. ఇప్పుడు చదవండి. అంతే. ఇప్పుడు చదవండి. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీ కొమ్మును తైలముతో నింపుము. నీ కొమ్మును నింపుము. ఈ అభిషేక చరిత్రను కనుక మనం చూస్తే సమూయేలు గారు చేసిన ఈ ప్రతిష్టాభిషేక క్రమమును గనక మనం చూస్తే 10వ అధ్యాయములోనేమో బుడ్డి కనబడుతుంది. 10:1 సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథములోనే, క్షమించండి పత్రిక అంటే మొదటి గ్రంథం 10:1లోనేమో తైలపు బుడ్డి కనబడుతుంది. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని రాజు అనగా సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, ఇక్కడ ఏం కనబడుతుంది? తైలపు బుడ్డి కనబడుతుంది. 16వ అధ్యాయంలో ఏం కనబడుతుంది? తైలపు కొమ్ము కనబడుతుంది. తైలపు కొమ్ము ఏముంది చెప్పండి? లోపల తైలపు బుడ్డి ఉందా? తైలపు కొమ్ము ఉందా? ఏమి నింపుకోవాలనుకుంటున్నారు ఈ రోజున? తైలపు బుడ్డిని తైలముతో నింపుకోవాలనుకుంటున్నారా? తైలపు కొమ్మును తైలంతో నింపుకోవాలనుకుంటున్నారా? తైలపు బుడ్డిని తైలంతో నింపుకోవాలనుకుంటే అభిషేకం పొందుతారు. ఆ అభిషేకము నిలిచి ఉండే అభిషేకం. అది పోయే అభిషేకము. తైలపు కొమ్మును గనక తైలముతో నింపుకుంటే అది శాశ్వతముగా నిలిచి ఉండేటటువంటి అభిషేకం. జాగ్రత్త. చెప్పండి చెప్పండి. లోపల గుడ్డు ఉందా? కొమ్ము ఉందా? ఏది లేదే. గుడ్డి లేదు, కొమ్ము లేదు, మరేముంది? మడ్డి, నైలపు మడ్డి. అయ్యా కరుణించు. ఎందుకు? బయటేమో మట్టి ఉంది, లోపలేమో మట్టి ఉంది. ఈ మట్టితో నిండిన మట్టినే వంపుచున్న నన్ను కూడా ఏం చేశావు? ఏం చేశావు? ఈ ప్రతిష్టాభిషేక తైలం అనుగ్రహించు ఉన్న ఈ యొక్క శరీర రక్తముల ఎదుటకు నన్ను కూడా తోడుకొని వచ్చావు. లేదా? ఆ మాట లేదా? నేను చెప్పిన మాట వాక్యంలో లేదా? ఎక్కడుంది? చదవండి. ఇర్మియా గ్రంథంలో చదవండి. తైలము, క్షమించండి, కొలిమి తిత్తి బహుగా 6:29
కొలిమి అనంటే ఆ కొలిమిలో ఇనప కొలిమి ఉంటుంది. ఆ కొలిమి తిత్తి ఏమవుతూ ఉన్నదట, బహుగా బుసలు కొట్టున్నది. బుసలు కొడతాం అంటే అగ్ని కీలలు బావు 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 అని వస్తా ఉంది, లోపల నుండి వస్తా ఉంది కొలిమి తిత్తి. అయ్యో, అగ్నిలోనికి ఏమొస్తుందట, శేషమే వస్తుంది అంటే వ్యర్థమే వస్తుంది. ఏమొస్తా ఉన్నదట, శేషమే, మట్టే వస్తుందయ్యా, అంత వేస్ట్. ఇంగ్లీష్ లో పర్జ్డ్ అవుట్ సిల్వర్ అని అన్నారు. నీ వెండి మస్టాయను అని ఉందే. మస్ట్ అంటే ఏమిటి? వెండిలో ఉన్నటువంటి మస్టే మనం చెప్పుకునేటటువంటి మాటలో ఉన్న మడ్డి. నైజపు మడ్డి, శరీరపు మట్టి, బహిరంగంతా మట్టి, లోపలంతా కూడా మడ్డి. పోతుందా? ఒక పట్టాన పోతుందా మడ్డి? మట్టి అయినా పోతుంది, మడ్డి పోతుందా? పోదు 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 పోదు. బాగా పేరుకుపోయినటువంటి మట్టి పోవటం చాలా కష్టం. కనుక ఇక్కడ ఏమంటున్నారు, ఇశ్రాయేలీయులారా, కొలిమి తిత్తి అంత బాగా ముసలు కొట్టిన అగ్నిలోనికి ఏమొస్తుంది? శేషమే వస్తుంది. ఇక్కడికి శేషమే వస్తుందయ్యా. కనుక నీ వెండి ఏమైపోయింది? నీ వెండి మస్ట్ అయిపోయింది. నీ వెండి ప్రవక్త కనుక వ్యర్థముగానే చొక్కం చేయటం అంటే ఏమిటంటే ఆ కొలిమి తిత్తిలో పనిచేయడం. వ్యర్థంగానే చొక్కం చేస్తున్నానని అనుకున్నారు, కానీ పెండ్లి కుమారుని యొక్క పరిగ్రహాత్మ ఏదేమైనా సరే మేఘమెక్కే వరకు ఏం చేస్తూనే ఉంటాను. ఏం చేస్తున్నట్టు ఈ వ్యర్థమైనటువంటి ఈ మట్టిని కూడా మహిమగా మార్చడానికి నేను ప్రసవ వేదన పడుతూనే ఉంటాను. అదే నిత్యాభిషేకం, అదే నిత్య శ్రమానుభవం, అదే నిత్య ప్రసవ వేదన. ఎవరిది? పరిగ్రహాత్మ అయిన పరిశుద్ధాత్మ తండ్రిది, పరిగ్రహ ప్రియుడైన పెండ్లి కుమారుడిది. అంతే. ఇంకా రెంటిని బట్టే తప్ప ఈ రోజున మనకి ఈ నింపుతున్న శరీరము లేదు, పూర్తిగా వంపుతున్న రక్తము కూడా లేదు. కనుక ఆ చదవబడిన వాక్యంలో ఏం చేశారు? మొట్టమొదట బుడ్డిని నింపుకొని బుడ్డిని తీసుకెళ్లారు. రెండవసారి పెండ్లి కుమారుడు అన్నారు. ఈసారి హీస్ గివింగ్ ద స్పెసిఫికేషన్. ఏమని స్పెసిఫికేషన్ ఇచ్చారు? సమయాలు ఎంతకాలం చూపిస్తావయ్యా? తైలపు కొమ్ము తీసుకెళ్ళి సార్ ఏం చేస్తావు? తైలపు కొమ్ము. ఎక్కడుంది తైలపు కొమ్ము అంటే? గుడారంలో ఉంది. ఏ గుడారంలో? ప్రత్యక్షపు గుడారం. తైలపు కొమ్ము ఎక్కడుంది? గుడ్డ ఎక్కడుంది? మానవ గుడారంలో. గుడ్డ ఎక్కడుంది? మానవ గుడారంలో ఉంది. జాగ్రత్త. ఈ అతి పరిశుద్ధమైనటువంటి ప్రతిష్టాభిషేక తైలము ఏం చేయొద్దు మీరు? మానవ గుడారములోనికి తీసుకొని వెళ్ళొద్దు. ఎక్కడికి తీసుకొని వెళ్తారు? ప్రత్యక్షపు గుడారములో నుండి అందుకొనండి. అప్పుడు మీకు చెప్పండి, నిలిచి ఉండేటటువంటి అభిషేకమే మీకు ఏం దొరుకుతుంది? నిలిచి ఉండేటటువంటి అభిషేకం. సాధోకు గారు ఏం చేశారయ్యా అంటే, ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళి ఆయన తైలపు కొమ్మును, సాధోకు అని వెతికితే ఆ రెఫరెన్స్ కనబడుతుంది మీకు. ఎవరైనా ఆ తైలపు కొమ్మును ఏం చేశారట సాధోకు గారు? ప్రత్యక్షపు గుడారములో నుండి తీసుకొని వచ్చి ఎవరిని అభిషేకించారు? ఎవరిని అభిషేకించారు? అయ్యో, సొలొమోను గారిని
అభిషేకించారు. సొలొమోను గారిని అభిషేకించారు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 39వ వచనం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 39వ వచనం. ఇక్కడ గుడారం అని రాసి ఉన్నది. ఈ గుడారమే గుడారం. కొమ్మ ఎక్కడిది? గుడ్డ ఎక్కడిది? అందరు చెప్పట్లేదే. అర్థమైతే వెంటనే చెప్తారు. అందుకే ఏమి నింపుకుంటున్నారని అడిగింది. గుడ్డిని నింపుకుంటారా? ఏది వద్దు స్వామి, వదిలేయినాను ఎందుకు, ఈ 2 గంటలు బాధిస్తా, ఏదో కొంతసేపు చెప్పుకోండి, ఇది చూడనట్టు పోయా. అదేగా లోకంలో కోరుకునేది. ఏమ్మా ఉద్యోగం చేస్తున్నావు, ఏమనుకుంటాం ఇప్పుడు? చూసి చూడనట్టు పోయి ఎందుకు పత్రి లెక్కేస్తావు అని అనుకోమా అడ్మిస్ట్రేషన్ని. ఏం ప్రతి క్షణం తిరగకపోతే ఏమి? నా క్లాస్ ఉంటే నేనేం చెప్తున్నానో చూడకపోతే, నేనేం చేస్తున్నానో చూడకపోతే, ఏదో చూసి చూడనట్టు పో. ఉన్నాడులే, ఏదో పనిలో ఉన్నాడులే, ఏదో చెప్తుందిలే అని అనుకో. ఎందుకు నన్నే గట్టిగా పట్టుకునేది? నిజమే, లోకానికి సరిపడుతుంది. ఏమిటి? చూసి చూడనట్టు. ఇక్కడికి సరిపడుతుందా? ఎన్నటికీ సరిపడదు. చూసి చూడనట్టు కాదు కదా. ఎంఆర్ఐ కూడా దొరకనే ఇక్కడ కనబడాలి. ఏంటి? ఎంఆర్ఐ కూడా కనబడినవన్నీ కూడా ఇక్కడ బయటికి రావాలా? బయటికి రాలేదా? అవసరం లేదు. ఇక్కడికి మీరు అక్కడ కూర్చోవడం అవసరం లేదు. ఈ స్కానింగ్ ఇది అంత పక్కన పెట్టండి. ఎంఆర్ఐ కూడా దొరకనివి ఏం కావాలా? ఇక్కడ తెలియాలా, ఇక్కడ రావాలా. అట్లా వచ్చినప్పుడే చెప్పండి, ప్యూర్ కూడా అపరంజి వలే మన ఆత్మలేమవుతాయి, రూపాంతరం చెంది వెళ్ళిపోతాయి. ఇంకా అపరంజిని వాడేం చేసుకుంటాడు? వాడికి కావాల్సిందంత మట్టి కావాలి. పిశాచికి ఏం కావాలా? మట్టి కావాలా? మట్టి కావాలా? మట్టి లేదు, మడ్డీ లేదు, అంతా ఏమైపోయింది? అంత అపరంజి అయిపోయింది. ఇంకేం చేసుకుంటాడు అపరంజిని? నాకు వద్దులే పో అంటాడు. నేనేం చేసుకుంటాను దీన్ని? ఏదో మట్టి మశానం ఉంటే కాస్త ఏం చేస్తాను, ఇంకెవరికో మట్టిని కాస్త పొలవటానికి వాడతాను నేను అని అనుకొని ఏం చేస్తాడు? వద్దులే పో అనుకుంటాడు. అయిపోతాడు. పరలోకం అంటే మనుషులు కాదు, పరలోకం అంటే మహిమోయ్. ఇక్కడికి బాగుంది నిజం, నువ్వు చెప్పిన సూత్రం బాగుంది. దేశం అంటే మట్టి కాదయా, దేశం అంటే మనుషులు. దేశం కంటే ఏది గొప్పది? పరలోకం. మన పెండ్లి కుమారుడు ఉన్నటువంటి పరలోకం గొప్పది. కనుక పరలోకం అంటే మనుషులు కాదోయ్, మట్టి కాదోయ్, మట్టి మానవులు కాదోయ్. పరలోకం అంటే మహిమ జీవులోయ్. ఏం చెయ్యాలా? ఆ మహిమ కొరకు వేడుకోవాలా, మహిమ కొరకు ప్రయాసపడాలా. ఎట్లా? నిజమేనాయన. ఇప్పుడు నువ్వు చెప్పినందుకే కదా ఇంకో పద్యం కూడా వచ్చింది. పరలోకం అంటే మనుషులు కాదు, పరలోకం అంటే మహిమ జీవులో అనుకోవాలా. అక్కడికే సరిపడకూడదు, అక్కడికే సరిపడకూడదు, ఇక్కడ దాకా కూడా రావాలా. వస్తే అప్పుడు మనకి కాస్త మేలు, వస్తే మేలు. ఎందుకు లేదా ఇదంతా? అంత కష్టమైతే నాకు ఇష్టం. మరి ఎంత కష్టమా? నాకు ఇష్టం. మేఘం ఎక్కటానికి ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఏమనుకోకూడదు, కష్టం అనే మాట తెలియకూడదు. అసలు వాళ్ళ డిక్షనరీలో కనబడకూడదు. కష్టమా? కష్టం అనే మాట. మరి ఎంత కష్టమా? ఏమి వినబడకూడదు, కనబడకూడదు. ఎందుకని? ఇక్కడ ఈ పెండ్లి కుమారుని ఈ పరిగ్రహ ఆత్మ ఎదుట చెప్పండి, రవ్వంతున్నా కూడా, ఎంఆర్ఐ కూడా తెలియని దొరకనటువంటి కష్టములు, నష్టములు అన్నీ కూడా ఇక్కడ కనబడతాయి పరిశుద్ధాత్మ తండ్రి. కనుక పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తారు? వెంటనే చెప్పిస్తారు. చెప్పించినప్పుడు ఏం చేయాలి? మనం అంగీకరించాలా, లోబడాలా, ఆచరించాలి. కనుక ఈ సాదోకు గారు ఎక్కడి నుంచి తెచ్చారు? పైలోపు బొమ్మను ప్రత్యక్ష గుడారంలో నుండి తెచ్చారు. అది మహిమ గుడారం.
అలాగే అంతకుముందు సమూయేలు గారి తైలం బుడ్డిని ఎక్కడి నుండి తెచ్చారు? మానవ గుడారంలో నుండి. మానవ గుడారంలో నుండి చేసినటువంటి అభిషేకమేమో పోయింది. మహిమ గుడారం, ప్రత్యక్షపు గుడారంలో నుండి చేసినటువంటి అభిషేకమేమో తరతరముల వరకు నిలిచింది, సూర్యుడునంత కాలం నిలిచింది. జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకు ఎందుకు ఎక్కడి నింపుకుంటున్నారు ఈరోజు? ఈ ప్రతిష్టాభిషేక తైలం ఇచ్చినటువంటి ఈ శరీర రక్తములు ఎక్కడ నింపుకుంటున్నారు చెప్పండి. నాకేం తెలుసయ్యా? నింపుకునే గుంపులో నేను ఉంటే కదా నన్ను అడిగితే చెప్తాను. ఎక్కడ నింపుకుంటున్నారు అంటే మానవ గుడారములోని మానవ హృదయం అనే బుడ్డిలో నింపుకుంటున్నారా? మహిమ గుడారములోని మానవాత్మ అనే తైలపు కొమ్ములో నింపుకుంటున్నారు. హృదయంలో నింపుకుంటే, మానవ గుడారములోని మానవ హృదయంలో ఆ బుడ్డిలో నింపుకుంటే అది అప్పటి వరకే. ఈ రోజు వరకు బాగుంటుంది, ఓ బ్రహ్మాండం ఎంతో గొప్పగా ఉంటుంది. మానవాత్మలో నింపుకుంటేనో యుగములు యుగములు అభిషేకం అలా నిత్యము కూడా నీ మీద దారపోయబడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎంతకు అర్థమైంది? రెండు మాటలు అర్థమైంది. ఏమిటి? నింపుట, వంపుట. నింపుతూ ఉన్నటువంటి శరీరం, వంపుతూ ఉన్నటువంటి రక్తం. నిత్యము నింపుతుంది శరీరం, ఆ రక్తమేమో నిత్యము కూడా వంపబడుతూనే ఉన్నది. ఎవరి మీద? ఎక్కడిది? ఈ వంపుతూ ఉన్నటువంటి రక్తమైన, ఈ నింపుతూ ఉన్నటువంటి శరీరమైన ఎక్కడిది? పెళ్లి కుమారుని పరిగ్రహాత్మ యొక్క ప్రసవ వేదన గుడారములో నుండి బయలుదేరి వచ్చింది. ఎవరి కొరకు? నీ కొరకు. ఈ కడవరి కాలం అంతా కూడా విపత్తులే కదా, అన్ని విపరీతములే కదా, అన్ని విపరీతాలు, అన్ని విపత్తులు, అన్ని విపరీతాలు, అన్ని విపత్తులే. లోకమంతానేమో అంత విపత్తులే. ఆత్మీయ జీవితం అంతానేమో అంతా విపరీతమే. ఏదో ఒకటి గీత దాటైనా దాట అంటాడు, లేకపోతే గీతకి ఎవరైనా ఉండంటాడు. గీతకు సమానంగా నువ్వు రావద్దు. గీతకు సమానంగా వచ్చావో కష్టం. ఎందుకు? వెళ్ళిపోతావు. గీత అంటే కొలతకి. ఈరోజు రెస్ట్ తీసుకోవాల్సింది, ఈరోజు డ్యూటీ ఎక్కి రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో ఏం చేశాడు? అపవాది దాటిచ్చాడు గీత. రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో ఏం చేయాలా? రెస్ట్ ఎత్తుకోవాలి. రోజు రెస్ట్. నిన్నే మనకేం పడింది? మాస్టర్లో రెస్ట్ అని పడింది. కాబట్టి రెస్ట్ తీసుకొని ఏం చేయాలా? కావాలి పరిగెత్తుకొని దాటితేనో రెస్ట్ ఎత్తుకోవాల్సిన రోజు డ్యూటీకి వెళ్తారు. అది లీవ్ కానీ పడుతుంది. దానివల్ల ఏముండదు మనకి ఉపయోగం. రైట్. కనుక ఏం చేస్తాడు అపవాది? అయితే అటైనా ఉండు, లేకపోతే ఒక అడుగు లోపలైనా ఉండు అంటాడు. ఆ కొలతకు కనుక ఈ ప్రతిష్టాభిషేక ఈ తైలము పరిపూర్ణముగా నీ మానవ దేహాన్ని ఏమో నింపుతూ ఉన్నది. నీ మానవ అంతరంగమునేమో పరిపూర్ణముగా ఆ ప్రత్యక్షపు గుడారములో నుండి తెచ్చిన ఆ కొమ్ము వంపుచూ ఉన్నదన్నమాట. ఆ ప్రతిష్టాభిషేక తైలములో రక్తాన్నేమో పరిపూర్ణంగా వంపేస్తుంది. ఆ ప్రతిష్టాభిషేక తైలములోని శరీరాన్నేమో పరిపూర్ణంగా నింపేస్తుంది. శరీరము ఏమో నింపబడుతుంది, ఆత్మలోనేమో చెప్పండి పంపబడుతుంది. ఇక ఈ రెండింటిని బట్టి ఏమైపోతున్నాం మనం? చెప్పండి. పరిగ్రహ వధువుగా రూపాంతరం చెందుతున్నాం. ఇక ఇప్పుడు క్లుప్తంగా ఇంట్రడక్షన్ అయిపోయింది కదా, క్లుప్తంగా నంబర్ 1 ప్రతిష్టాభిషేక తైలముతో నింపుచున్న శరీరము. ప్రతిష్టాభిషేక తైలముతో నింపుచున్న శరీరము. పట్టాభిషేకమును వంపుచున్న రక్తము. పట్టాభిషేకమును వంపుచున్న రక్తము. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 16:1. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 16:1. కనుక
ఆత్మ తండ్రి ఏమంటూ ఉంటారంటే ఈ రెండు మాటలు ఎదుట ఆత్మ తండ్రి ఏమంటూ ఉంటారంటే, తైలముతో నింపుకో, అభిషేకమును వంపుకో. ఎవరి పని నింపుకునే పని ఆయన పనే, ఎవరి పని నీ పని కూడా కాదా? నింపుకో, వంపుకో. నింపుకో పూర్తిగా. ఆ ప్రతిష్టాభిషేక తైలమును పూర్తిగా ఏం చేస్తావు? నింపుకో. ఎక్కడ? అంతరంగములో నింపుకో, బహిరంగములో వంపుకో. మానవ జీవితం అంతా కూడా ఎందుకని? సమస్తమును సంపూర్తిగా నింపుచూ ఉన్న అంటే నింపేదానికి ఏమి లేదు, పరిమితి లేదు. అలాగే పోయొచ్చు, వంపుచూ అన్నటువంటి దానికి కూడా ముగింపు లేదు. కాబట్టి ఏం చేయాలా? అంతరంగం అంతా కూడా నింపుకొని జీవితం అంతా కూడా ఈ ప్రతిష్టాభిషేక తైలములోని రక్తమును వంపుకుంటూ వెళ్తే ప్రతి అడుగు రక్తసిక్తమైన పెండ్లి కుమారుడి రక్తములోనే పడుతుంది, అడుగు చాడల్లోనే పడుతుంది. ప్రతి అడుగు అక్కడ పడితే అక్కడ హద్దు మేరటం ఉండదు, కొలతకు తగ్గటం కూడా ఉండదు. అంత పర్ఫెక్టికల్ సిమెట్రీగానే ఉంటుంది, సిమెట్రికల్గా ఉంటుంది అంత. రైట్, అయిపోయింది. అక్కడికి ప్రతిష్టాభిషేక తైలముతో నింపుచున్న శరీరం పట్టాభిషేకమును కావాలంటారా? ఈ పట్టాభిషేకం ఇస్తుంది ఏమిటి చెప్పండి? రక్తం. ఎప్పుడైతే నీ తైలపు కొమ్మును ప్రతిష్టాభిషేక తైలముతో నింపుకుంటావో, ఎప్పుడైతే నీ తైలమును ప్రతిష్టాభిషేక తైలముతో నింపుకుంటావో, అప్పుడు భూలోక జీవితం అంతా కూడా ప్రతిష్టాభిషేక తైలముతో నీ మానవ దేహం అంతటిని కూడా నింపుకుంటూ ఉన్నప్పుడు ఆ పరలోకపు పటాభిషేకం అంతా కూడా ఏమవుతూ ఉంటుంది కాదా? సింహాసనం మీద కూర్చునేది ఎవరు? రాజులుగా అభిషేకించబడిన వాళ్ళే కదా. రాజులుగా అభిషేకించబడ్డమే కదా పట్టాభిషేకం అంటే. ఆ పట్టాభిషేకం అంతా కూడా పరలోకం పట్టాభిషేకం అంతా ఏమవుతుంది? నీ మానవాత్మలోనికి పంపబడుతూ ఉంటుంది. ఇప్పుడు అదే రాజరికం. మనం చెప్పుకుంటామే అప్పుడప్పుడు రాజరికం అని. అదే రాజరికం. జాగ్రత్త 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 జాగ్రత్త. పోగొట్టుకోమాకండి, వీటిని పోగొట్టుకోమాకండి. వేటికి? చిన్న చిన్న అజ్ఞానాలకి, చిన్న చిన్న అపార్థాలకి, చిన్న చిన్న కష్ట నష్టాలకి, చిన్న చిన్న ఆయాసాలకి, చిన్న చిన్న చెప్పండి అలసత్వములకు వీటిని పోగొట్టుకోకండి. వీటిని నింపుచూ ఉన్న శరీరాన్ని, వంపుచూ ఉన్నటువంటి దాన్ని పోగొట్టు. రైట్. 2, పరిశుద్ధ అగ్నితో నింపుచున్న శరీరము. పరిశుద్ధ అగ్నితో నింపుచున్న శరీరము, పరిశుద్ధాత్మను వంపుచూ ఉన్న రక్తము. ఎందులో ఉన్నాయి? ఈ అగ్ని అయినా ఈ ఆత్మ అయినా ఎందులో ఉన్నాయి? ప్రతిష్టాభిషేక తైలములో ఉన్నాయి. మనసంతా దాని మీద ఉండాలి. ఎందుకు? ఈరోజు టైటిల్ ఏంటి? ప్రతిష్టాభిషేక తైలములోని శరీర రక్తంలో. టీచర్ గారికి అర్థం కాకపోతే ఎట్లా అంటే, రాయటం పూర్తి కాకపోతే ఎట్లా? పరిశుద్ధ అగ్నితో నింపుచున్న శరీరం. ఒకసారి వినగానే టీచర్ గారికి వెళ్ళిపోవాలా మైండ్లోకి, అటు ఇటు చూడకూడదు. పరిశుద్ధ అగ్నితో నింపుచూ ఉన్నటువంటి శరీరం, పరిశుద్ధాత్మను వంపుచూ ఉన్నటువంటి రక్తం. కనుక ఈ ప్రతిష్టాభిషేక తైలం ఏమంటుంది? అగ్నితో నింపుకో, ఆత్మను వంపుకో. అగ్నితో నింపుకో. నిజమేనా? ఇలా ఇంత పని చేయాలా నేను? ఆపే ఫోన్ ఆపేయాల. కరుణించురా,
మమ్ములను పరిశుద్ధాత్మ తండ్రి ఈ ప్రతిష్టాభిషేక తైలం ఎదుటకు మేము ఎలా రాగలమయ్యా? కనికరించు తండ్రి, కనికరించు తండ్రి అని ఏం చేద్దాం? ఈ ప్రతిష్టాభిషేక తైలము మనకిస్తూ ఉన్నటువంటి ఈ శరీర రక్తముల ఎదుట సాగిలపడి యోగ్యమైన మంచి మనసుతో ఏం చేద్దాం? ఈ శరీర రక్తాలు పుచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఒకసారి ఈ ప్రతిష్టాభిషేక తైలము మనకిస్తూ నీ శరీర రక్తాలు కనుక మనం పుచ్చుకుంటేనో నిత్యము నింపుతూనే ఉంటుంది ఆ శరీరం. ఆ రక్తము నిత్యము కూడా వంపుతూనే ఉంటుంది. ఎందులో? తైలపు కొమ్మేమో శరీరం, ఈ మానవ శిరస్సేమో నీ జీవితం, నీ ఆత్మ. కొమ్ము బాగా నిండిందనుకోండి, నింపు నింపు అన్నారు కదా, కొమ్ము నింపుకోవయ్యా సమూయేలు. నింపుకుంటే ఏం చేయగలవు? పూర్తిగా పంపేయగలవు. ఎక్కడ? నేను కోరుకున్నానే నా హృదయానుసారుణ్ణి, ఆ హృదయానుసారుడి మీద పూర్తిగా పంపేయగలవు. ఇప్పుడు చెప్పండి, చెప్పండి ఏంటి? ఎవరికి పంపబడుచున్నటువంటి రక్తము? హృదయానుసారుడు. ఎవరికి చెప్పండి? పరిపూర్ణంగా పంపబడుతూ ఉన్నది ఎవరికి? హృదయానుసారుడు. ఎవరికి పరిపూర్ణముగా నింపబడుతుంది? ఎవరైతే ఆయన చెప్పినది చెప్పినట్లుగా చేస్తూ ఉన్నారు, వారే ఏం చేయగలుగుతున్నారు? పరిపూర్ణముగా నింపుకొనగలుగుతున్నారు. ఎవరైతే ఆయన హృదయానుసారులుగా ఉన్నారంటే మాట మనసు. ఇప్పుడు మనం ఎప్పుడు చెప్పుకునేవే ఆత్మ తండ్రి ఏం చేస్తారు? మనకి మార్చి 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 అందిస్తూ ఉంటారు. మాటతో నింపుకునేటటువంటి వారిని ఏం చేస్తూ ఉన్నారు ఆయన? చెప్పండి. ప్రతిష్టాభిషేక తైలములోని శరీరముతో నింపుతున్నారు. హృదయానుసారులు, మనస్సు ఎరిగినటువంటి వారిగా వస్తూ ఉన్నటువంటి వారిని ఏం చేస్తూ ఉన్నారు? వారి మీద ఆది రక్తమే నిత్యము కూడా వంపుతూ ఉన్నారు. కనికరించరా? ఈ రక్తము నిత్యము వంపబడుతూ ఉంటారంటే ఏం కావాలి? నేను హృదయానుసారుడిగా నేను ఈ ప్రతిష్టాభిషేక తైలములోని శరీరం నిత్యము నింపుతూ ఉండాలంటే నేనేం కావాలి? చేసేదానిగా నేను ఉన్నాను. అదే కదా ఆయన మీతో, అదే బైబిల్ విషయం. ఆయన మీతో చెప్పున్నది అదే బైబిల్ విషయం కాదా? నింపుకో అనగానే సమూయేలు గారు నింపుకున్నారా లేదా? ఆయన చెప్పినట్టు చేశారా లేదా? ఆయన చెప్పినట్టు చేసేసరికి ఆత్మ తండ్రి ఏం చేశారు? ఆయన హృదయానుసారుడి మీద పరిపూర్ణంగా పంపేశారు. అదే ఈక్వేషన్. చెప్పింది చెప్పినట్టు చేస్తే ఏం చేస్తారు? ఆయన ప్రతిష్టాభిషేక తైలంలో రక్తమంతా హృదయానుసారుడు పరిపూర్ణంగా పంపేస్తారు. ఇంకా అప్పుడు కానీ తల మీద పోయబడి గడ్డపు మీదుగా కారి అంగీలాంశు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. అందుకే జనకులు అన్నారన్నమాట. ఏమని? సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము. ఏమన్నారు అక్కడ? వాక్యం బాగుంది. జనకులు ఏమన్నారు? వాక్యంలో ఆత్మ తండ్రి ఏం చెప్పారు కానీ జనకులు ఏమన్నారు? ఆ వాక్యం దగ్గర నేను చెప్పకపోతే ఎట్లా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మనోహరం అనే మాట దగ్గర అండర్లైన్ చేసుకొని ఏమని రాసుకోమన్నారు? బైబిల్ మిషన్ అని రాసుకోండి అని అన్నారు. అర్థం కాకపోయినా ఆ సమయానికి ఏం చేసేయాలి? మనం పాటించేసేయాలా? ఆ సమయానికి రాసేసుకుంటే ఇప్పుడేం చేస్తారు ఆత్మ తండ్రి? ఇది ఒకసారి చెప్పా, 2-3 సార్లు చెప్పా. ఆ సమయమే మనసులో ఈ మాట రాసేసుకుంటేను ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఏం చేస్తారు? చక్కగా రిలేట్ చేసేస్తారు. ఇదంతా కూడా చిన్నపిల్లలు
మ్యాప్ ఇచ్చి సెట్ చేస్తారే రకరకాల బ్రిక్స్, ఆ బ్రిక్ వర్క్ అన్నమాట ఇదంతా కూడా. కనెక్టింగ్ పెండ్లి కుమార్తె అంటేనే అంత కనెక్టింగ్ ద డాట్స్. నాకు అంతా చేసావా, అంతా ముగించావా అని వివరంగా చెప్పావా, ఈరోజు 9 బాబుకే మొదలేస్తావా అని చెప్పావా, 8:30 టైం చెప్పింది కదా, టైం ఏముంది నాది కాదు కదా, అనౌన్స్మెంట్ ఇంకో చోట నుంచి వచ్చిన ఏం చేయాలా, అది పవర్ఫుల్ అనౌన్స్మెంట్ కదా, పాదిరి గారి మీరండి మీరు. కానీ పాదిరి గారి దగ్గర నుండి వచ్చిన అనౌన్స్మెంట్ 8:30 అన్నారు కదా, అప్పటికే ఏమనుకోవాలి, ఐఎమ్ డిలేడ్ బై 35 minutes 40 minutes 35 minutes అనుకోవాలి కదా. రైట్. కనుక అయ్యా కనికరించండి, కనికరించండి. ఈ మనసులో రాసుకోగలిగితే ఈ మనోహరం అనే మాటని బైబిల్ మిషను అని మేము మనసులో రాసుకోగలిగితే ఈ మనోహరమైన స్థితి, ఈ ప్రతిష్టాభిషేక తైలము ద్వారా ఏం చేయబడుతుంది చెప్పండి? ఆ హృదయానుసారమైన ఆత్మ మీద తల మీద పోయబడి పరిపూర్ణముగా పోయబడి గడ్డవు మీదుగా కారి అంగీలంశ వరకు దిగసారుతుంది. ఆ దిగసారేటటువంటి ప్రతిష్టాభిషేక తైలము పరిపూర్ణముగా వంపబడటమే మనోహరమే కాదా? కాలం మేలంతా ఎత్తులో ఉంది. నింపుకున్నప్పుడేమో మేలు, వంపినప్పుడేమో లేదా వంపుకున్నప్పుడేమో రాసుకోండి. ఇవన్నీ మనసులో రాసుకోకపోతే ఎవరికి ఏమి లేదు. మేఘం దగ్గర ఎవరికి దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. మేఘం దగ్గర ఏం లేదు. ఉందా ఎవరికైనా ఏమన్నా ఎక్స్క్యూజ్ ఉందా మేఘం దగ్గర? ఎవరికి కూడా మేఘం దగ్గర ఎక్స్క్యూజ్ లేదు. అయ్యా చాలా కష్టంలో ఉన్నానయ్యా, చాలా దుఃఖంలో ఉన్నానయ్యా, చాలా అనారోగ్యంతో వచ్చాను, చాలా ప్రయాసపడి వచ్చానయ్యా, ఈరోజు ఎన్ని తిట్లు తిని వచ్చానో తెలుసా నీకు? ఏందయ్యా నేను ఇంత బాధలు పడి వస్తే నాకు కూడా ఏమంటున్నావు నువ్వు? చెప్పండి ఆ మాట. మేఘం దగ్గర ఎవరికి ఎక్స్క్యూజ్ లేదంటావా నాయనా అని అనకుండా ఏం చేయాలా చెప్పండి? పరిగ్రహ ఆత్మ యొక్క ప్రసవ వేదన చేత మానవ స్థితిని అంతా ఏం చేయాలి? ఎప్పటికప్పుడు పరిపూర్ణం చేసుకుంటూ ఉండాలా. అదేంటి? కనెక్టింగ్ ద డాట్స్. అదేంటి అంటే మానవ స్థితి కాబట్టి అంతా చిల్లులే. ఏమ్మా మాటే వినబడదు, ఏమే మాటే బోధపడదు, అంతా చిల్లులే. ఏం చేసుకోవాలా? కనెక్ట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అల్లుకోవటమే ఈ పని కాదా? దులిపేసావు దేన్ని? సాలెగూడిని దులిపేసావు. మళ్ళీ ఏం చేస్తుంది? won't stop its activity. లోకంలో ఉన్నాం, ఏం చేస్తాం? తుఫాన్లు వస్తాయి, బాధలు వస్తాయి. ఏం చేస్తాడు పిశాచి? ఓ చల్లుతాడు, ఓ చీపురు కట్టేసుతాడు. ఏం చేస్తాడు పిశాచి? ఓ చీపురు విసురుతాడు. చెప్పగానే అది వాడు చీపురు వేయగానే పోయింది, మొత్తం పోయింది, ఆత్మతల్లి రల్లికి అంతా కూడా పోయింది. ఏం చేయాలి? మళ్ళీ ఓపికతో అంతే రీకనెక్ట్. ఎందుకు? సారమంతా నీకు ఆయన తన కరుణని, తన కృపని, తన సాధనాన్ని నీకు ఇవ్వకపోతే కదా నువ్వు బాధపడాల్సింది. ఎప్పటికప్పుడు అందుకొరకే జనకులు అన్నారు వరుడి ప్రేమ. ఎప్పుడు వస్తాం అక్కడికి? ఈరోజు గుడికి రావాలా, పాదిరి గారు బతిమలాడాలా, పాదిరి గారు మొట్టికాయలు వేయాలా, పాదిరి గారు తినిపించాలి, ఇన్ని పనులు చేస్తే కానీ ఈరోజు ఏంటది? కనెక్టింగ్. సరే ఈసారి కనెక్ట్ అవుతాం కాదు కానీ ఈసారి దృఢమైన సంకల్పంతో ఈసారి కనెక్ట్ అయ్యి వస్తాం. ఇప్పుడు కొద్దిలే ఎంతసేపు చేస్తే. కానీ జనకులు ఏమన్నారు? అయ్యా ఎంత ప్రయాస అవసరం లేదు నీకు, నీ ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమైపోయేటటువంటి స్థితిలోకి రా. రేపు మేఘం వచ్చేసరికి పాదిరి గారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సంఘం ఉండొచ్చు, ఉండకపోవచ్చు,
దేవాలయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ స్మరణ అయితే ఎల్లవేళలా ఉంటుంది కదా, దీన్ని అభ్యాసం చేసుకోవాలని చెప్పారు. ఈ స్మరణను అలవాటు చేసుకుంటే ఏమైపోతావు నువ్వు వెంటనే. ఇక అప్పుడు ఏం అవసరం లేదు, ఈ బోధలు అవసరంలా, గద్దెంపుల అవసరంలా, బొట్టికాయల అవసరంలా, ఇంకా బుసగింపుల అవసరంలా, బ్రతిమలాట్ల అవసరంలా, గోజులాట్ల ఏమో ఒక చిన్నది స్మరణ అని అనుకుంటే వెళ్ళిపోయేవాళ్ళు. సరే, అందుకొరకే ఏం చేయాలా, ఈ భూలోక జీవితం అంతా కనెక్టింగ్ ద డాట్స్ ఎట్లాగంటే పరిపూర్ణంగా ఈ శరీరాన్నేమో ఆయన శరీరాన్ని నింపుకుందాం, ఆయన రక్తాన్నేమో పంపుకుందాం. కనుక ఈ ప్రతిష్టాభిషేక తైలం ఏమంటుంది, అగ్నితో నింపుతో ఆత్మను పంపుకో, దానికి ముందు తైలముతో నింపుకో, అభిషేకమును పంపుకో. తర్వాత మూడో, పరిచర్యతో నింపుచున్న శరీరం, పరిచర్యతో నింపుచున్న శరీరం, పరిపక్వమును పంపుచున్న రక్తము, పరిపక్వమును పంపుచున్న రక్తం. చెప్పండి ఉదాహరణ ఏంటో. పరిచర్యతో కుమారుని తలంచుకొని చదువుకున్నాం కదా, ఏం చదువుకున్నాం? నన్ను అడిగితే ఎందుకయ్యా, కుమారుడు తలంచుకున్న వాళ్ళు ఎవరు చదివారో వాళ్ళని అడిగితే కదా సరే ఏం జవాబు వచ్చేది. నన్ను అడిగితే ఉన్నాను కానీ విన్నానా? లేదు కదా. ఓకే, ఉన్నానా అంటే ఓకే రైట్. అప్పుడు ఏదో కొంత ఏం కావాలా, కొంత గుచ్చితే అప్పుడు కొంచెం నెమ్మదిగా పైకి వస్తుంది. ఏమని కాకి కడవరి కాకి, కడవల కాకో ఏదో కడవరి కాకో అని 4 రాళ్ళు వేస్తే కదా ఇప్పుడు లోపలిది మళ్ళీ బయటకు వచ్చేది నీళ్ళు. అప్పుడు కదా దప్పికి తీరేది. అయ్యా కనికరించయ్యా, ఎట్లాగయ్యా ఈ మానవ స్థితిగతులు ఎలాగయ్యా నువ్వు కోరుకున్నా పరిపూర్ణతలోకి ఎలా వచ్చేది మానవ స్థితిగతులు. కనుక ప్రతిష్టాభిషేక తైలం ఏమిస్తుంది, పరిచర్యతో నింపుతూ ఉన్నటువంటి శరీరాన్ని ఇస్తుంది, పరిపక్వమును వంపుతూ ఉన్నటువంటి రక్తాన్ని. ఇక్కడ పరిచారకులు ఉన్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో పరిచారకులు, వీరికో మాట చెప్పబడింది, అబ్బాయి మీరేం చేయాలన్నా సరే యు బీ రెడీ. ఎందుకు? ఆయన ఎప్పుడు మీతో ఏమి చెప్తారో అప్పుడు అది చేయడానికి బీ రెడీ అని అమ్మగారు, మేరమ్మగారు ఏం చేశారు? మేరమ్మగారు టిక్టం ఇచ్చేశారు వాళ్ళకి, బాయ్ ఇది మీకు నియమించేసాను పోండి అన్నారు. మీరు కూడా చెప్పాలా? ఇక్కడ ఉండే పరిచారకులందరికీ కూడా ఏం చేయాలి? మీరు టిక్టం ఇచ్చేసేయాలి, నియమించాలా. ఆయన వేదిక మీద ఉండి పాదిరి గారు ఏం చెప్తారో దాని ప్రకారం చెయ్యండి అని చెప్పి ఏం చేయాలా? నియమించేసేయాలి. అలా నియమించినందుకు పరిచర్యతో ఏం చేసుకున్నారు? వాళ్ళు పరిపూర్ణంగా నింపేసుకున్నారు అన్నమాట. కనుక ఆ పరిచారకులుగా ఉన్నారు కాబట్టి నింపమంటే నింపారు. ఏమ్మా తెలీదా? సందర్భం తెలుసు కదా, 6 రాజభాగములు ఉన్నాయి, నింపండి అన్నారు, నింపారు. ఎందుకు నాయన వాడకంలో లేని కాళ్ళే ఇంటోళ్ళే వాడలే, నువ్వేదో చుట్టం చూపు వచ్చావు, నీకేం పని అయ్యా? ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళు నింపేవాళ్ళ లేదా? ఎందుకయ్యా ఊరికే పని చెప్తానని చూస్తావు? నాకు ఎందుకు ఊరికే నేను చేసేదేదో చెప్పు నాకు. అయ్యా మానవ స్థితి ఇన్ని రావా? అయ్యా రాజుగారు ఇన్ని రావా? వస్తే నేను చేసేదేదో చెప్పయ్యా. ఎందుకు ఇప్పుడు అనవసరమైన పని ఎందుకయ్యా చెప్తావు? అవసరమైంది చెప్పు, అది కూడా నేను చేసేది చెప్పు, నాకు సంతోషం కదా. ఎప్పుడు ఇది కోరుకు అలా అన్నారా? ఇంట్లోళ్ళకే లేదు కదా, వాళ్ళే ఖాళీగా పెట్టే నీకేం పని? ఇప్పుడు అశుద్ధీకరణాచారం నిమిత్తం 1 నింపమంటావా? దాంట్లో కాస్త అర్థం ఉంది, సరిపోనిలే అని అనుకుంటా నేను.
ఇప్పుడు సాధారణంగా మనం అందరం ఏమనుకోవాలా, ఆయన ఏమన్నా చెప్తే ముందు ఒకసారి ఫోన్లే అని అనుకోకుండా ఏం చేయరు, ఎవరు పనికి ఒప్పుకోరు. ఏయ్యా ఫోన్లే అనుకోకుండా ఎవరన్నా వచ్చారు, సరే కానీ ఈసారి కానీ హాజరు గారు రమ్మన్నారా, ఇది చేయమన్నారా, సరే ఫోన్లే ఏదో ఒక పని అప్పుకొని వస్తాను కానీ ఒకసారి పోనీలే అని అనుకోకుండా ఎవరు కూడా ఏంటి పోనీలే అంటే ఏదో ఒకటి నింపమన్నావా, దాంట్లో అర్థం ఉంది. ఏదో పోనీలే అనుకొని ఏం చేస్తాను, పోయి నింపుతాను. 6 నింపమని ఏదో నింపండి అని ఊరుకున్నావా, అంచు బాగా నింపమంటుంటివి, కింద పోవా ఏందయ్యా అంటే మానవ జ్ఞానం హౌ ఇట్ ఆల్వేస్ ఇంటర్ఫియర్స్ విత్ డివైన్ విల్. మానవ జ్ఞానము, మానవ నైజం ఎప్పుడు ఎలాగునా దేవుని చిత్తము నాకు జోక్యం చేసుకుంటుంది, ఇంటర్ఫీరెన్స్ అవుతూ ఉంటుంది. అంచులాగా నింపితే కింద పోవా, రొచ్చావదా, నింపమన్నావు నింపుతాను, ఎంత వెల్తిగా నింపుతా. మంగళవారం తెల్లవారుదాం విజ్ఞాపన అని అంటే 40 రోజులు అయ్యింది, అక్కడి వరకు వస్తా, ఇక ఆ తర్వాత నువ్వు మళ్ళీ అడగమాక నన్ను. అయ్యో 40 రోజుల్లో తెల్లవారుతావు కాదు, నువ్వు 2ంటికి వచ్చి కూర్చోమంటే కూడా నేను కూర్చుంటా. అయిపోయిందా, తర్వాత ఎక్కువ శ్రమ పెట్టమాక నన్ను. ఎందుకు నింపమన్నావు, అందువటికే నింపు, అంచుల దాకా రా అన్నమాక. నాకు అదే నీకు నాకు ఇష్టం అదే. ఏదైనా అంచుల్లా తొదముట్ట శోధిస్తావు, ఎందుకు ఊరికే శోధించవచ్చు కదా, తొదముట్ట శోధించేది ఎందుకంటే ఆ మూలం ఏది లేకుండా ఉండటానికి. మూలం లేకుండా ఉండాలంటే ఉంది కదా యోగ గ్రంథంలో ఉన్నమాట, ఇది నా సొంత పైత్యం కూడా కాదు. తొదముట్ట ఆయనను శోధించుగాక అన్నాడు. తొదముట్ట ఏం చేయాలి, ఆయన శోధించాలి. అదే ఇందాక చెప్పుకున్న మాట ఏమిటి, నర్సు గారు చెప్పాలా, ఎంఆర్ఐకి కూడా దొరకనివి ఇక్కడ బయటపడతాయి, స్కానింగ్లకి, ఎక్స్రేలకి, ఎంఆర్ఐలకు కూడా ఏంటది, తుదముట్ట శోధించు. అది శోధించు వస్తే లోపల కానుంటా అంటే చూడండి, అయ్యా అంశం దాకా నింపుమంటున్నావు, వచ్చావు దాకా అని అనుకున్నాను అంటే హౌ యువర్ ఒబీడియన్స్ మస్ట్ బికమ్ సో మెచ్యూర్. నీ విధేయత ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి ఎంత పరిపూర్ణం కావాలో ఆలోచించండి. అది అన్నమాట పరిచర్యతో నింపడం అంటే. పరిచర్యతో నింపుతూ ఉన్నటువంటి శరీరం అంటే అది దాని అర్థం. యా కనికరించండి మమ్మల్ని, ఎప్పుడయ్యా ఎంత పరిచర్యతో నింపబడటానికి కావలసిన విధేయతను నేను ఎప్పుడు సంపాదించుకుంటాను? నీ పరిగ్రహాత్మ యొక్క స్వరాన్ని వింటాను, సంపాదించుకునే నన్ను కరుణించు తండ్రి అని ప్రభువుని వేడుకుంటాను. తరువాత పరిపక్వమును వంపుచూ ఉన్నటువంటి రక్తం కాదా, నింపమన్నారు బాగుంది, నీళ్లు నింపమన్నారు బాగుంది. తర్వాత ఏమని చెప్పారు, ముంచి తీసుకొని పోండి అన్నారు. ఎందుకు ముంచి తీసుకొని పోయేది? పోయటానికి. ఇక్కడ ఉంది అసలు జట్లేమంతా. నింపింది ఎవరు? నువ్వే. పోసేది ఎవరు? నువ్వే. మా నియమం ఏంటి? పరిచారకుల యొక్క నియమం. మా నియమం ఏంటి? జబ్బురసమైన పోస్తాం. మా నియమం ఏంటి? జబ్బురసమైన పోస్తామయ్యా, మేము మాత్రం ఏం చేయము. ఇప్పుడు ఈ రోజున మేమే నింపిన మనుషులు మాత్రం మేము పోయలేము. ఇదేంటయ్యా, అందరూ ద్రాక్షారసం కొరకు ఎదురు చూస్తుంటే నువ్వేమంటున్నావు? నీళ్ళు గురించి పోయమంటున్నావు. మేము పోయి మా జ్ఞానం అంగీకరించదు. ఎందుకు? పోయేళ్ళు పక్కూరులో ఎక్కడ దొరుకుద్దేమో. ఏమిటి? జబ్బు రసమైన పోయటానికి సిద్ధమే కానీ
నేను మంచినీళ్ళు పోయటానికి సిద్ధం కాదు, పోయలేను. జరుగుద్దా అద్భుతం? కనబడుతుందా మహిమ? మానవ జ్ఞానం ఎంతగా నీ పరిశుద్ధమైనటువంటి క్రమానికి అడుగడుగున అడ్డుపడి ఏం చేస్తుంది? నా మానవ నైజం నీ చిత్తాన్ని జరగకుండానే అక్కడికక్కడే ఏం చేయడానికి ప్రయత్నిస్తుంది, ఆపేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఏం చేశారు ఈ పరిచారకులు చెప్పండి? ఆయన ముంచిపోయండి అనగానే వెంటనే ఏం చేశారు? ముంచారు, పోశారు. ఏమైపోయింది? ఈ పరిపక్వమును వంపినటువంటి ఈ యొక్క రక్తము ఏం చేసింది చెప్పండి? మరి శ్రేష్టమైన ద్రాక్షారసంగా మారిందా లేదా? కనికరించరా మమ్మల్ని. ఎప్పుడు వస్తుంది ఇంత పరిపక్వత? మా ఆత్మీయ జీవితానికి ఎప్పుడు వస్తుంది కదా? ఈ ప్రతిష్టాభిషేక తైలమే ఇస్తుంది. ఏమిటి చెప్పండి? ఏమిస్తూ ఉంది? పరిపక్వముగా వంపుచూ ఉన్నటువంటి పెండ్లి కుమారుని రక్తము ద్వారా మనకే ఆ పరిపక్వమైనటువంటి స్థితిని మనకు ఆ ప్రతిష్టాభిషేక తైలమే ఇస్తూ ఉంది. అట్లాగే ఆ ప్రతిష్టాభిషేక తైలమే మాట లేని, ప్రశ్న లేని విశ్వాసము వలన కలిగిన పరిచర్యతో ఏం చేస్తూ ఉన్నది? నింపుతూ ఉన్నదన్నమాట. ఏమిటి చెప్పండి? ప్రశ్న లేని విశ్వాసముతో, ప్రశ్న లేని విశ్వాసం వలన కలిగిన పరిచర్యతో ఈ యొక్క ప్రతిష్టాభిషేక తైలమే మన శరీరాన్ని నింపుతుంది. అయ్యా కావాలయ్యా, ఈ ప్రశ్న లేని విశ్వాసం కావాలని ప్రభువునే మనం వేడుకుందాం. సరే, ఇక తర్వాత చదువుకుంటా వెళ్తాం. ప్రయాసతో నింపుచున్న శరీరం, ప్రయాసతో నింపుచున్న శరీరం, పరిణయాలంకారమును వంపుచూ ఉన్నటువంటి రక్తం. ఎవరో చెప్పండి? తండ్రి అయిన తండ్రి తలంచుకొని చదవలేదు కానీ తండ్రి అయిన తండ్రి వ్రాయించిన వాక్య భాగంలోనిది. ఎవరంటే రెప్కమ్మ గారు. ఎవరు? రెప్కమ్మ గారు. ప్రయాసతో నింపుచూ ఉన్నటువంటి శరీరం, ప్రయాసతో నింపారు. దేన్ని చెప్పండి? 10 ఒంటెలు తాగగలిగినటువంటి తొట్లని ప్రేమతో నింపారు. పరిశుద్ధాత్మ తండ్రికి ముంగుర్తుగా ఉన్న ఎలియాజరు గారి దోసిళ్ళని లేదా దప్పికని ప్రయాసతో నింపుతూ ఉన్నటువంటి శరీరము. ఈ శరీరమును బట్టి పరిణయ అలంకారమును వంపుతూ ఉన్నటువంటి ఈ ప్రతిష్టాభిషేక తైలంలోనే ఈ పరిణయ అలంకారం కూడా ఉందా? నాకు ఎప్పుడు తెలుస్తుందయ్యా? ప్రయాస లేకుండా పరిణయం కుదురుతుందా? భూలోక ప్రయాస లేకుండా పరలోకపు పెండ్లిలోనికి, పెండ్లి విందులోనికి అన్నటికీ రాలేం. మరి ఎట్లాగో ఇప్పుడు అంతా చల్లగా చూడు, మెల్లగా పోని, ఇదే కదా జీవితం అంతా. చూసి చూడనట్లుగా పో, పైన చూడు. ఏంటి ప్రయాస? భూలోక ప్రయాస లేకుండా పరలోకపు పెండ్లి విందులోనికి రాగలమా? కనుక ఏం కావాలి? నీ జీవితం అంతా కూడా పెండ్లి కుమారుడు నీకు నిర్ణయించిన ఆ ప్రసవ వేదన ప్రయాసతో నీ దేహం అంతా కూడా నింపబడాలి పరిపూర్ణంగా. అప్పుడు ఈ ప్రతిష్టాభిషేక తైలమే ఏం చేస్తుంది చెప్పండి? పరలోకపు పెండ్లి కుమార్తె యొక్క పరిణయ అలంకారం అంతటిని దావస్తుంది. అభిషేక తైలం ఈ రోజున మన ఎదుగుతుంది. ఆ అభిషేక తైలం ఏం చేయబడుతుంది? తైలపు కొమ్ములో నింపబడుతుంది. నింపబడిన పెదప వంపబడుతుంది. అదే కదా ఆ 2 మాటలే మనం తీసుకుంది. కనుక ఆ నింపుచూ ఉన్నటువంటి శరీరం, అలాగే వంపుచూ ఉన్నటువంటి
ఈ రెండే మన ఎదుట ఆత్మ తండ్రి పెట్టింది. దాన్ని ఏం చేస్తున్నాం? వాక్యంలో నుండి వివిధ సందర్భాలు తీసుకొని వాటన్నిటినీ కూడా మనం ఒక్కొక్కటి పోసగుచ్చి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ వాక్య సందర్భాలు ఏం చేస్తూ ఉన్నాయి? మన మానవ జీవితంలోని వెలుతులను, లోటులను, బలహీనతలన్నింటినీ మనకి ఎత్తి చూపించి సరి చేసుకోండి. కనెక్ట్ ద డాట్స్. వీటన్నిటినీ కూడా, ఈ లోటులన్నిటినీ, ఎక్కడెక్కడ డాగు పడ్డారో, ఎక్కడెక్కడ వెలితి పడ్డారో వాటన్నిటిని సరి చేసుకోండి. ఎక్కడెక్కడ చినుగులు ఉన్నాయో వాటన్నిటినీ సరి చేసుకొని కుట్టుకోండి అని ఈ వాక్య సందర్భంలోని చరిత్రలు, ఉదాహరణలు మనకి బోధిస్తున్నాయి. రైట్. కనుక ఇక ప్రయాసతో, ఇక రిప్కా అన్నాను కదా, ఇక ఎక్కువ వివరం అవసరం లేదు. ప్రయాసతో నింపుచున్న శరీరము పరిణయాలంకారమును వంపుచూ ఉన్నటువంటి రక్తము, పరితాపముతో నింపుచున్న శరీరము పూర్ణానందమును వంపుచూ ఉన్నటువంటి రక్తము. కీర్తన 186:5 అయిపోయింది, సమయం దాటిపోయింది. కీర్తన 186:5 ఏమున్నదో అక్కడ? పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవచ్చు విత్తువాడు. వెరీ గుడ్. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో మనలు కోయిను. తరువాత పిడికెడు విత్తనములు. మొదటి గుంపు కావాలా, రెండో గుంపు కావాలా? ఏమ్మా? 186 కీర్తన తీసుకున్నారా? మొదటి గుంపు కావాలా, రెండో గుంపు కావాలా? ఏందయ్యా మొదటి గుంపు అంటే? మొదటి గుంపు అంటే ఏంటి? చదువు నాయన. కన్నీళ్లతో విత్తేటటువంటి వారిగా ఉంటారా? పిడికెడు విత్తనములు. రెండో గుంపు అంటే అది కాదుగా. 6వ వచనంలో మళ్ళీ ఇంకొక దృష్టాంతం, దాన్ని కొంచెం యాంప్లిఫై చేశారు. ఏడ్చుచూ పోవచ్చు, అది కూడా పిడికెడు విత్తనములు. కన్నీళ్లతో విత్తే వారికి ఏమి లేదు, దెర్ ఇస్ నో మెజర్మెంట్. దానికి ఇదిగో ఎంతనే అంతాను కాదు. ఒక బస్తా తీసుకెళ్ళినా, 2 బస్తాలు తీసుకెళ్ళినా, 100 ఎకరాలు ఉంది, 2 బస్తాలు లేదు. అలా ఏమి అక్కడ ఏమి లేదు, కొలత లేదు. ఇక్కడ వీరికి ఏముంది? పిడికిడేనయ్యా, ఈ రెండేనయ్యా ఉంది. ఈ పిడికెడు విత్తనాలేనయ్యా నా దగ్గర ఉంది. ఈ పిడికెడు విత్తనములు చేత వచ్చుకొని ఏడ్చుచూ పోవచ్చు విత్తువాడు. సంతోషగానము చేయొచ్చు, పనులు మోసుకొని వచ్చు. పైన ఉంది ఏడ్చుచు, ఆ పైన కన్నీళ్లతో విత్తువాడు. పంట కొయ్యాలా, పనులు మోసుకుంటూ రావాలా? ప్రతిదీ కూడా నీ ప్రయాసను బట్టే నీకేముంటుంది? అది ప్రయాసను బట్టే నీ ప్రతిఫలం ఉంటుంది. అంతే. తక్కువ ప్రయాస చెప్పండి, తక్కువ ప్రతిఫలం. ఇక్కడ పిడికెడు విత్తనాలే, ఏడ్చుచూ పోవచ్చు విత్తేటటువంటి స్థితి ఏం దొరుకుతుంది? సంతోషగానముతో మనలు మోసుకొని వచ్చేటటువంటి గొప్ప భాగ్యమే. చెప్పులిపోయినా చిన్నబాబు, చెప్పులు బయటకు వేసాడు. సంతోషగానముతో పనులు మోసుకో. ఆ పైన 5వ వచనంలోనూ సంతోషగానముతో కొయ్యటం ముఖ్యమా, కూర్చుకోవటం ముఖ్యమా? ఎందుకని? కోసినంత మాత్రాన there is no guarantee that you will gather. అవునా కాదా? కోసినంత మాత్రాన కూర్చుకుంటామనే రుజువు లేదు, షూరిటీ లేదు. ఎందుకు? బైబిల్ ఏమందంటే ముద్ద కలపగలవు, ముద్ద ఎత్తగలవు, ప్లేట్లో అన్నం పెట్టుకోగలవు, కానీ ఆయన సెలవు లేకుండా భోజనం చేసి తృప్తి పొందుట ఎవరికి సాధ్యమవుతుంది? అన్నం వండుకోగలవు, అన్నం ప్లేట్లో వేసుకోగలవు, ముద్ద కూడా కలపగలవు. ఇక తినబోతున్నావు అనంగా ఆ చేతిలో ఉన్న ముద్ద కడుపులో వెళ్ళడానికి కూడా నీకేం కావాలి? ఆయన అనుగ్రహం కావాలి, ఆయన ఆశీర్వాదం. లేకపోతేనో అంతే, అక్కడే గుండె అయిపోతుంది, ఫినిష్. ముద్ద చేతిలోనే ఉంటుంది, కానీ ఒంట్లో ప్రాణం అయిపోయింది. అంతేనయ్యా, అవును. ఆయన అనుగ్రహమే కావాలి.
దైవానుగ్రహమే ఈ లోకంలో ఉండే కీడులు విపత్తులన్నిటి నుండి మనల్ని ఏం చేస్తుంది? మనల్ని సంపూర్ణంగా సంరక్షించి మేఘానికి తీసుకొని వెళ్తుంది, మహిమ మేఘానికి తీసుకొని వెళ్తుంది. దాని కొరకే ఇంత ప్రయాస అంతా, ఇంత ప్రసవ వేదన అంతా దేని కొరకు? మేఘంలో కనపడాలా, అందరం కనపడాలా. మేఘంలో కనపడాలంటే అందరికీ ఏమో అవసరం? మహిమదేహం అవసరం. ఆ మహిమదేహం కొరకైనటువంటి తన్పీదే ఆయన అతి పరిశుద్ధమైన శరీర రక్తాలు మనకి ఇస్తూ ఉన్నాయి. దాని కొరకు ఏం చేయాలో మనం ప్రయాసపడాలి. ఎంత ప్రయాసం అంత ప్రతిఫలం. రైట్. కనుక హరితాపముతో నింపుచో ఉన్నటువంటి శరీరము పూర్ణానందముతో పూర్ణానందమును వంపుచో ఉన్నటువంటి రక్తం. ఇక దాంట్లో ఉన్న ఆ వివరాలన్నీ రాసుకోండి. ఆ కొలతలన్నీ చెప్పే కదా. ఊరికే కన్నీళ్ళు మాత్రమే కావాలా? గడుస్తూ పోతూ విత్తాలా? పిడికెడే కావాలా? ఇవన్నీ అన్నమాట. ద మోర్ యు ఆర్ ట్రబుల్డ్, ద మోర్ యు ఆర్ టెస్టెడ్, ద మోర్ యు ఆర్ రిఫైన్డ్. రైట్. నా మాట వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో. ద మోర్ యు ఆర్ టెస్టెడ్, ద మోర్ యు ఆర్ రిఫైన్డ్. రైట్. తర్వాత పరలోక సాత్వికముతో నింపుచో ఉన్న శరీరము, పరలోక సాత్వికంతో నింపుచో ఉన్న శరీరము, పరిగ్రహ సామర్థ్యమును వంపుచో ఉన్నటువంటి రక్తం. మత్తయి సువార్త 5:5. మత్తయి సువార్త 5:5. ఇక వివరం మరి పూర్తిగా అడగమాకండి, ఎందుకంటే ఇంకా మీరు రాసుకోవాల్సిన ఇంకా అంశాలు ఉన్నాయి. పరలోక సాత్వికంతో నింపుచున్న శరీరము, పరిగ్రహ సామర్థ్యమును వంపుచో ఉన్నటువంటి రక్తం. ఎందులో నుండి? ఆ మాట రావాలి వెంటనే. ప్రతిష్టాభిషేక తైలములో నుండి ఏం చేస్తూ ఉన్నారు ఆయన? ఇలా కనికరించండి. ఒక చైర్ వేసుకోండి, ఒక చైర్ తీసేసి ఇంకో చైర్ ఆ ముందు వాసులో వేయండి మధ్యలో. ఇలా కనికరించండి. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి. ఆ ప్రతిష్టాభిషేక తైలమే ఏం చేస్తూ ఉన్నది నాకు ఈ రోజున? ఇదిగో ఈ పరలోక సాత్వికముతో ముందు వరుసలో వేయి. మా ముందు వరుస రైట్, అక్కడ కనికరించండి, కనికరించండి, కనికరించండి అని వేడుకుందాం. ఎందుకు అని అంటే భూలోక సాత్వికం చాలదు, కానీ మేఘం ఎక్కాలంటే ఏం కావాలి? సంతోషం కావాలా? పరలోక సాత్వికం కావాలి. భూలోక సాత్వికం సరిపోదు. రైట్. తర్వాత భూలోక సామర్థ్యం సరిపోదు, సంఘ సామర్థ్యం సరిపోదు. ఏం కావాలి? పరిగ్రహ సామర్థ్యం కావాలి. పరిగ్రహ సామర్థ్యం నీకు రావాలి అని అంటే ఏం కావాలి? నువ్వు చెప్పండి. ఏం కావాలి అని అంటే వంపుచూ ఉన్నటువంటి ఆ ప్రతిష్టాభిషేక తైలము, వంపుచూ ఉన్నటువంటి ఆ రక్తమే నీకు కావాలి. పరిపూర్ణంగా వంపేస్తూ ఉన్నారు ఆయన. రైట్. తర్వాత పెండ్లి కుమారుడు దీనత్వంతో నింపుచూ ఉన్నటువంటి శరీరము, పెండ్లి కుమార్తె ధీరత్వమును వంపుచూ ఉన్న రక్తము. 1 Peter 5 పెండ్లి కుమారుని దీనత్వముతో నింపుచూ ఉన్నటువంటి శరీరము. ఎక్కడిది శరీరం? ప్రతిష్టాభిషేక తైలంలోని శరీరం. పెండ్లి కుమార్తె ధీరత్వమును వంపుచూ ఉన్నటువంటి రక్తం. ఎక్కడిది రక్తం? ప్రతిష్టాభిషేక తైలంలోని రక్తం. అదే కదా. దీనుండై పౌరుణ్య పాప భారంబు మోసెను సోదర అని తండ్రి గారు. ఇది కూడా మీరు కలుపుకోవచ్చు. తర్వాత 8 ప్రభావముతో నింపుచూ ఉన్న శరీరము, పరిపూర్ణ నెరవేర్పులను వంపుచూ ఉన్న రక్తము. ఎక్కడున్నది? ఈ ప్రతిష్టాభిషేక తైలములో ఉన్నది. లూకాసు వార్త 6:19, 8:45. తర్వాత ఇంటికి వెళ్ళి నాకు చదువుకో. లూకాసు వార్త 6:19, 8:45. ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ లేదా జనులను స్వస్థపరచుచుండెను. ఆయన ప్రభావంతో మనల్ని నింపినప్పుడు ఆయన శరీరం మన జీవితానికి, శరీరాత్మయ జీవితానికి అవసరమైన
ఈరోజు మన బ్రతుకులన్నీ ఎక్కడ అయిపోతున్నాయి? ఈ నెరవేర్పులు లేకే కదా. అక్కడ దాకా వెళుతున్నాం, మూతి అక్కడ దాకా వెళుతున్నాం. ఎక్కడ దాకా? కోట దాకా, నీటి దాకా, చెరువు దాకా. కానీ ఏం అందట్లేదు. ఈ మూతికిను ఆ కింద ఉన్న నీటికి కనెక్ట్ అవ్వట్లా. తాగలేకపోతున్నాం, అందుకోలేకపోతున్నాం. కారణం ఏంటయ్యా అంటే ఈ మూతికి చిక్క ఉంది, ఈ మూతికి టేప్ ఉంది, ఈ మూతికి ఏముంది? ఇంకా ఏ మాత్రం కూడా నీరు చుక్క కూడా లోపలికి రానటువంటి విధంగా సీల్ చేసేసారు ఈ మూతిని. అంతే. అదే కదా లోకంలో చెప్పిన మాట. మీరేం చేయగలరట? గుర్రాన్ని నీటి దగ్గర నీటి వరకు నువ్వు తీసుకెళ్ళగలవు, లాక్కెళ్ళగలవు, వదిలించో. కానీ దానికి ఇష్టం లేకపోతే ఒక చుక్క కూడా తాగించలేవు. అమ్మా గాడిదికి కూడా గుర్రానికి కూడా. అమ్మ గాడిది మాట వింటదిలే, గుర్రమే మాట ఉందో. గాడిద దేనికి సాదృశ్యం? సాత్వికానికి కదా. కాబట్టి గాడిద వింటది. ఆ మాట గుర్రానికే చెప్పేది. Take a horse to the pond, but you cannot make it drink even a drop కూడా తాగించలేదు. జాగ్రత్త. ఎవరు చెప్పాలా? సరేలే, ఇక నన్నే కదా అనేది. ఇప్పుడే వచ్చిన వారు చెప్పాలి. పర్లేదు, దాటిపోలా, దోషం పోలేదా? ఇప్పుడు పోయింది కదా. రైట్. కనుక నేనే ఇప్పుడే వస్తే పర్వాలేదు, నా రికార్డుని బీట్ చేసేవాడు కూడా ఉంటారు. అదే కదా నా విశ్వాసం ఎప్పుడు. అందుకే ఏం చేస్తాం మనం? గడువులన్నీ కూడా తీసేసుకొని వాడేసుకొని నెమ్మదిగా వస్తాం. జాగ్రత్త. ఎందుకు? ఎంఆర్ఐకి కూడా దొరకనివి ఇప్పుడే వచ్చారు కదా, అందుకని చెప్తున్నా. ఎంఆర్ఐకి కూడా దొరకనివి, కనబడినవి ఇక్కడ కనబడాల. పరిశుద్ధాత్మ తండ్రి గారి ప్రసవ వేదన ఆత్మ ప్రత్యక్షత ఎదుట కనబడాల. అన్నీ కూడా ఎంఆర్ఐ అయినా డిటెక్ట్ చేయగలదు, డయాగ్నోస్ చేయగలదు, కానీ ట్రీట్మెంట్ ఇవ్వగలదా? కానీ పరిశుద్ధాత్మ తండ్రి గుర్తు చెప్పించేది, ఒప్పించేది, తప్పించేది అన్నీ అప్పటికప్పుడే. అప్పుడే చెప్పించాలా, అప్పుడే ఒప్పించాలా, అప్పుడే తప్పించాలి. అన్నీ సైమల్టేనియస్గా ఒక క్షణం అయిపోతాయి. ఎప్పుడు నువ్వు అంగీకరిస్తే నువ్వు. అందుకే ఏం చెప్పుకున్నావు ఇందాక ఇంగ్లీష్ మాట, ద మోర్ యు ఆర్ టెస్టెడ్ ద మోర్ యు ఆర్ రిఫైన్డ్. పాపం కాస్త మిట్టుకుమంటుంది ఎవరిలోనూ. ఏమి ఇంజనీర్లు కదా మీరు అందరూ. రెండో మాట అందుకోకపోతే ఎట్లాగూ. ద మోర్ యు ఆర్ టెస్టెడ్ ద మోర్ యు ఆర్ రిఫైన్డ్. ధ్యానాల్లో మాట చెప్పండి. నిన్నటి మాటే, మొన్నటి కూడా ఎందుకు, నిన్నగా నేను కూడా వచ్చింది. నిన్నటి మాట చెప్పండి. నిన్న కదయ్యా. ద మోర్ యు ఆర్ రిఫైన్డ్. చెప్ప ఇంగ్లీష్ టీచర్ గారు. ద మోర్ యు ఆర్ రిఫార్మ్డ్, ద మోర్ యు ఆర్ రిఫైన్డ్, ద మోర్ యు ఆర్ రిఫార్మ్డ్. వినలేదా? వచ్చిన వాళ్ళు ఎవరు వినలేదా? నాకేం తెలుసు? దాన్ని అడగండి, ఫోన్ అడగండి, చెప్పు. వినలేదా అని అంటే నన్ను అడగొద్దు. అది విన్నది కదా, నా ముందు తగిలిచ్చారు కదా నాకు ఒకటి పెట్టి. దాన్ని అడగండి, చెప్పు. ఏమని? ఈ మాట వచ్చిందో లేదో నిన్న. ఏమిటది? ద మోర్ యు ఆర్ రిఫైన్డ్, బాగా రిఫైన్ అవుతావా, బాగా పజ్జౌట్ చేసుకుంటావా, విల్ బికమ్ మోర్ అండ్ మోర్ రిఫార్మ్. ఈ రిఫార్మేషన్ అంతా ఏమవుతుంది చివరికి? ట్రాన్స్ఫర్మేషన్ అంతా చివరికి ఏమవుతుంది? ట్రాన్స్పోర్టేషన్. ద మోర్ యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్, ద ఈజీలీ యు విల్ బి ట్రాన్స్పోర్టెడ్. ఎంత తేలిగ్గా ఒక క్షణం, అదిగో పెండ్లి కుమారుడు అనగానే టక్మని వెళ్ళిపోయాం, రెప్పపాటులో పైకి వెళ్ళిపోయేట. అంతకంటే ఏమైనా ఉందా ఈ లోకంలో?
రెప్పపాటులో పైకి వెళ్ళిపోయేటటువంటి ట్రాన్స్పోర్టేషన్ కంటే సులభమైంది ఏమన్నా ఉందా? క్షమించండి, కష్టాలు పడుతున్నారు ప్రపంచం అంతా అది భూలోకంలో పోకూడదు. ఇప్పుడు వెళ్ళేది పరలోకానికి, మహిమ మేఘం మీదకి. రెప్పపాటు అనేది అది కూడా మనం ఏది వాహనం వేసుకొని కాదు. రెప్పపాటులో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతే నిజమే ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతాయి. అందుకే మన కొరకు యేసు ప్రభు ఏం పంపిస్తున్నారు? మహిమ మేఘాన్ని పంపిస్తున్నారు. మహిమ మేఘం ఏం చేస్తుంది? కళ్ళు మూసి తెరిసేటంతట్లో రెప్పపాటులో నిన్ను మట్టి అంతా ఎవరైతే ముందే వదిలించేసుకున్నారో వాళ్ళని ఏం చేస్తుంది? ఒక క్షణంలో మహిమగా మార్చి మేఘం తీసుకొని వెళ్ళిపోతుంది. మేఘం ఎక్కువ బరువా మనం ఎక్కువ బరువా? మనమే ఎక్కువ బరువు. నువ్వు కొంచెం చదువుకున్నావు రాకొచ్చావు, డిగ్రీ కూడా రాసావు. అవునులే, తప్పు లేదు. మేఘం ఎక్కువ బరువా మనమే ఎక్కువ బరువు. మన కళ్ళజోడు కంటే బరువు తక్కువ ఉంటుంది మేఘం. నీ ఫోన్ కంటే నీ పెన్ను కంటే కూడా తక్కువే. ఏమిటి అంతగా ఎవరైతే బరువు లేకుండా చేసుకుంటారో? ఏ బరువు? అవునా కాదా? చెప్పండి కాస్త. సైన్స్ తెలిసిన వాళ్ళు సరిచేయండి. పెన్ను కంటే కూడా బరువు తక్కువ, నీ ఫోన్ కంటే కూడా బరువు తక్కువ. నాకు అంత సైన్స్ అంత పూర్తిగా తెలియదు, కానీ మీకు తెలిసినంతగా ఏదో అట్లా ఆ పరిగ్రహాత్మ యొక్క పరిజ్ఞానంతో ఏం చేస్తానో కొంచెం అట్లా చెప్తా. దాన్ని మీరు నిర్ధారించవచ్చు. లేదయా ఇంకా బరువుగా ఉంటుంది పేపర్లో, ఉండదు. ఉండదు. రైట్, సరే. మానవ జ్ఞానాన్ని ఎప్పుడు కూడా పెండ్లి కుమారుని జ్ఞానం మించి ఉంటుంది. లోకం ఏమని చెప్పింది అని అంటే గాలికి బరువు లేదు. ఏమా సైన్స్ బిఎస్సి చెప్పాలి. ఏముంది? ఇన్ సర్టన్ స్పెసిఫిక్ కండిషన్ గాలికి ఏమంది? బరువు లేదంది. కానీ గాలికి ఎంత బరువు ఉండాలని ఆయన నియమించినప్పుడు నీవు ఉన్నావా అని ఎక్కడ? యోగ గ్రంథం. అవునా కాదా? దానికి ఏం లేదు. మన డిక్షనరీలు అన్నీ వెతికితే మీకు చెప్తారు. గాలికి తెలుస్తున్నాం అంటే కరెక్ట్ వెయిట్ అనేటటువంటిది లేదు. కానీ గాలికి ఏం చేశారట? ఆయన ఇంత బరువు అని నిర్ణయించారు. దట్ మీన్స్ మన మానవ జ్ఞానానికి ఎప్పుడు కూడా దేవుని జ్ఞానం ఏమవుతుంది? దాటి ముందుకు వెళ్ళిపోతుంది. రైట్, సరే. కనుక ఎక్కడి నుంచి వచ్చాము ఇక్కడికి? అక్కడి నుంచి వచ్చామన్నమాట. ద మోర్ యు ఆర్ టెస్టెడ్, the more you are refined, the more you are refined, the more you are reformed, the more you are reformed, the more easy, the more you are reformed, the more you are transformed, the more you are transformed, the less, and in less time you will be transformed. నువ్వెంతగా ట్రాన్స్ఫార్మ్ అవుతావో అంత తక్కువ సమయంలో, అంటే నువ్వెంతగా రూపాంతరం చెందుతావో అంత తక్కువ సమయంలో అంతే. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎగిరెళ్ళటం అన్నమాట. ఇట్లా అనగానే అదిగో మేఘం అనగానే చెప్పేది కూడా లేదు, కనులెత్తి చూసేది కూడా లేదు. పెండ్లి కుమార్తెకి చెప్పండి పెండ్లి కుమార్తెకి మహిమ మేఘాన్ని కనులెత్తి చూసేటటువంటి సమయం కూడా లేదు, ఉండదు. ఎందుకు? అలా కనులెత్తేసరికి ఏమైపోయింది? అయ్యో ఇది మేఘం అని నువ్వు అనుకునే సమయానికి ఏమైపోయింది? వెళ్ళిపోయింది, మేఘం వెళ్ళిపోయింది. కనులెత్తి చూసే సమయం కూడా లేదు. ఎక్కడున్నాం ఈ రోజున మేము? ఈ మహిమ మేఘం ఎదుట ఈ పెండ్లి కుమార్తె సంఘం యొక్క చెప్పండి పారమార్థికమైనటువంటి మహిమ జీవనము ఎదుట ఎక్కడున్నామయ్యా? రైట్. తరువాత ప్రత్యక్షతలతో నింపుతున్న శరీరం, ప్రభావ దర్శనానుభవములను ప్రత్యక్షతలతో నింపుతున్న శరీరం, ప్రభావ దర్శన అనుభవములను వంపుతూ ఉన్నటువంటి రక్తం. ఎహెజ్కేలు గ్రంథం 1:27-28. ఎహెజ్కేలు 1:27. ప్రసవ వేదనతో నింపుచూ ఉన్నటువంటి శరీరం 10. ప్రసవ వేదనతో నింపుచూ ఉన్న శరీరం పరిపాలన దండములోని మహిమను
పరిపాలనా దండములోని మహిమను పంపుచూ ఉన్నటువంటి రక్తం, పంపుచూ ఉన్న రక్తం. ప్రకటన 12:2. ప్రకటన 12:2. 11. ప్రియుని చిత్తముతో నింపుచూ ఉన్నటువంటి శరీరం. ఇదేంటయ్యా ప్రయాసతో నింపుతుందని చెప్పావు, మళ్ళీ ప్రసవ వేదన అంటున్నావు కదా. ప్రయాసేమో పరిణయ అలంకారాన్ని ఇస్తుంది, ప్రసవ వేదనేమో పరిపాలనా దండాన్ని ఇస్తుంది. రైట్. ప్రయాసేమో 4వ పాయింట్, ప్రసవ వేదనేమో 10వ పాయింట్. సరే నెమ్మదిగా రాసుకోండి, తర్వాత ఎందుకు జనకులు మనకే ఎక్స్క్యూజ్ ఇచ్చారుగా, 10 నాళ్ళకైనా వచ్చును క్రొత్త వార్త అని అన్నారు. కాబట్టి నెమ్మదిగా రాసుకోండి, విడిచిపెట్టకుండా. అది ప్రసవ వేదనతో నింపుతున్న శరీరం, పరిపాలనా దండంలోని మహిమను వంపుచూ ఉన్నటువంటి రక్తం. ప్రకటన 12:2. ప్రియుని చిత్తముతో నింపుచూ ఉన్నటువంటి శరీరము, ప్రాణప్రియుని రూపలావణ్యములను వంపుచూ ఉన్నటువంటి రక్తం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4:5. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4:5. తరువాత ప్రేమతో నింపుచూ ఉన్నటువంటి శరీరం. ఏ శరీరం? ప్రతిష్టాభిషేక తైలములోని శరీరం. ప్రేమతో నింపుచూ ఉన్నటువంటి శరీరం, ప్రేమాతిశయమును వంపుచూ ఉన్నటువంటి రక్తం. పరమగీతం 2:4-5. పరమగీతం 2:4-5. చివరిది 13. పరుగుతో నింపుచూ ఉన్నటువంటి శరీరం, పైకి ఎగురునట్లుగా వంపుచూ ఉన్న రక్తం. చివరి అంశం ఏంటి? పరుగుతో నింపుతూ ఉన్నటువంటి శరీరం, పైకి ఎగురునట్లు వంపుచూ ఉన్నటువంటి రక్తం. ఆదికాండం 24:20. ఆదికాండం 24:20. అలాగే ప్రభు సంస్కారపు విందు. ఈ శరీరానికి అంతా ఏం కావాలి? పరుగు కావాలా? ఈ ఆత్మకంతా ఏం కావాలి? పైకి ఎగిరేది కావాలి. కింద పరుగు పరిపూర్ణమైతే పైకి ఎగరటం సంపూర్ణం అవుతుంది. కనుక ఏది కూడా ఊరకే రాదు. ఆ మాటను ఎప్పుడు గుండెల మీద రాసుకోవాలి అందరూ. ఏమని? మహిమ కోరని మనుజుడు ఎవడు చెప్పాలా? ఆఫీసరమ్మ గారు చెప్పాలా? మహిమ కోరని మర్యాదగా నెవడిచ్చు. లోకంలోనే ఎవరే మర్యాదగా ఏది రాదన్నారే. పెళ్లి కుమార్తె యొక్క మహిమ వస్తుందా? రానే రాదు. ఏమిటి? మర్యాదగా అంటే ఉచితంగా, ధర్మాన, ఏదో ఆదాటున. కానీ నువ్వెంత శ్రమ పడతావు, నువ్వెంత ప్రసరు, నువ్వెంత పరుగు వస్తావో అంతగా నీ ఆత్మ ఏమవుతుంది చెప్పండి? అంతగా పైకి ఎగురుతుందా? పైకి ఎగురునట్లు వంపుతూ ఉన్నటువంటి రక్తం అన్నమాట. అట్టి దివ్యమైన శరీర రక్తములతో, అట్టి దివ్యమైన ప్రతిష్టాభిషేక తైలములోని శరీర రక్తములతో ఆత్మ తండ్రి ఈ మంటి ఘటములను నింపి వంపి, అట్టి దివ్యమైన శరీర రక్తములతో, ప్రతిష్టాభిషేక తైలములోని శరీర రక్తములతో పరిగ్రహాత్మయున్న పరిశుద్ధాత్మ తండ్రి ఈ మంటి ఘటములను నింపి, ఈ మంటి ఘటములలోనికి వంపి మహిమ మేఘమికించునుగా. పెళ్లి కుమారుడా, ప్రాణప్రియుడా, ఈ శాశ్వతమైన ప్రేమకు ప్రతిరూపముగా ఈ మంటిని కూడా నాయనా రూపాంతరపరుచుకుంటూ ఉన్న తండ్రి, స్తోత్రములు కనికరించి మానవ మాతృడినైన నన్ను, మమ్ములను నీ యొక్క మహిమ సాధనములుగా మార్చుకొని, మహిమ జీవులుగా మార్చుకొని, మా బ్రతుకు కాలం అంతా కూడా ఏ ప్రత్యక్షపు గుడారములో నుండి తైలపు కొమ్మును నైనా నింపుతూ ఉన్నావు, ఆ నింపుతూ ఉన్నటువంటి ప్రతిష్టాభిషేక తైలములోని శరీరముతో నింపుకొని
అయ్యా ఏ తైలమునైతే వంపుస్తూ ఉన్నావో ఆ వంపుస్తూ ఉన్న తైలములోని రక్తమును నాయన మా మీద నిత్యము అయ్యా నిండించుకొని వంపుకొని మేఘమెక్కగలిగిన పైకి ఎగిరి వెళ్ళగలిగిన దివ్యమైన భాగ్యం మాకు అందరికి అనుగ్రహించుము. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.